హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన జాబ్ అప్డేట్స్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జాబ్ రిలీజ్ చేశారు, జాబ్ నోటిఫికేషన్. అండ్ జాబ్ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ నేమ్ ఏంటి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. దీనిలో వచ్చేసి మనకి మొత్తం అన్ని కేటగిరీస్లో మనకి రిజర్వేషన్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 309 రిజర్వేషన్ జాబ్స్, 309 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ జనరల్ వచ్చేసి 125, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 30, అండ్ ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ వాళ్ళకి 27. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఉన్నాయి. కేటగిరీ సి వాళ్ళకి 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ పీడబ్ల్యూసీ కేటగిరీ అంటే ఏంటి అంటే యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం జా 7 వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు గూడా అప్లై జేసుకోవచ్చు. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అంటే బీఎస్సీలో వాళ్ళు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండాలి. వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఏముండాలంటే విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ 2 ఇంపార్టెంట్‌గా ఉండాలనమాట వాళ్ళు తీసుకున్న డిగ్రీలో. అండ్ ఇంకా బ్యాచిలర్ ఇంజినీరింగ్ అంటే డిగ్రీ ఆఫ్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు గూడా దీనికి ఎలిజిబులే. వాళ్ళకి గూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఏదో ఒక సెమిస్టర్‌లో ఏదో ఒక సబ్జెక్ట్ ఈ 2 మాత్రం ఉండాలి. అండ్ ఇంకా ఆ క్యా మనం చేసుకునే వాళ్ళకి ఇంకా ఏమి ఉండాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ రాయడము, చదవడము ఇంగ్లీష్ అనేది మంచిగా వచ్చుండాలి. ఇంకా వాళ్ళకి ఇంగ్లీష్ అనే సబ్జెక్టు ఒకటి 10థ్‌లో గాని, 12థ్‌లో గాని ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి. అది పాస్ అయ్యి ఉండాలి అన్నమాట. ఇవన్నీ మీకు ఉంటే మీరు ఈ జాబ్‌కి ఎలిజిబులే. అలాగే బీటెక్ వాళ్ళు గూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జాబ్ కోసం చూసుకుంటున్నారో, వాళ్ళందరూ గూడా ఎలిజిబులే కాబట్టి మీరందరూ అప్లై జేసుకోండి. ఇంకొక మెయిన్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ ఏంటి అంటే మాక్సిమం 27 ఇయర్స్ అనేది ఉండాలి. అంటే 27 ఇయర్స్‌కి ఎవరైతే తక్కువున్నారో లేదా 27 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఈ జాబ్‌ని అప్లై జేసుకోవచ్చు. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ గురించొస్తే 5 ఇయర్స్ వచ్చేసి ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్. ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్‌లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ డేట్ అనేది ఆన్‌లైన్‌లో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే 25థ్, 25/4 నుంచి మనం ఈ జాబ్‌ని మనం అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు దాకా అంటే ఫిఫ్త్ మంత్ దాకా ఉంది. ఆలోపు మనం ఈ జాబ్‌ని మనమందరం గూడా అప్లై జేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొక దానికి మనం జాబ్ అనంగానే మనకెంత ఆహ్, హ్మ్, జాబ్‌కి ఎంత వస్తుంది అంటే రెమ్యూనరేషన్ ఎంత అనేది మనకి ఇంపార్టెంట్ గదా! అది గూడా చూసుకుందాము. ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కదా! వాళ్ళకొచ్చేసి గ్రూప్ బి అన్నమాట ఇవన్నీ. ఈ1 లెవెల్‌లో ఇవి పే చేస్తున్నారు. అంటే 40,000 నుంచి 1,40,000 వరకు గూడా ఈ జాబ్‌కి వాళ్ళు పే చేస్తారనమాట. అంటే మనకి స్టార్టింగే 40,000 అనేది ఉంటుంది గాబట్టి, ప్రతి ఒక్కళ్ళు అప్లై జేసుకోండి. అండ్ ఇంకా బేసిక్ ఇంకా అలవెన్సెస్ చాలా మొత్తం కలుపుకొని మనకి మొత్తం సీటీసీ వచ్చేసి 13,00,000 పర్ యానమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ జేస్తున్నారు. అంటే మనకి 1,00,000 మంత్‌కి 1,00,000 అలా వస్తుందనమాట. ఇంకా మనకి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్‌లో మనం చూసుకుంటే, ఎవరైతే డిగ్రీ గాని, ఇంజినీరింగ్ గాని ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, వాళ్ళు ఎప్పుడు ఈ అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ మనంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆలోపు వాళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ అయ్యుండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి అప్లై జేసుకోవాలి. అది ఒకటి మెయిన్ చూసుకొని అప్లై జేసుకోండి. సో, మనం ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగిద్ది? అసలెలా తీసుకుంటారు అనేది గూడా చూద్దాము. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒక ఎగ్జామ్ పెడతారండి. ఈ ఒక్క ఎగ్జామ్ రాస్తే చాలు మనం. ఈ ఒక్క ఎగ్జామ్‌లో ఎవరైతే పాస్ అవుతారో, ఆ పాస్ అయిన వాళ్ళని ఇంకొక కొన్ని చిన్న చిన్న టెస్టెస్ ఉంటాయి. ఆ టెస్ట్‌లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి జాబ్ అనేది ఇస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంటి అంటే, నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై జేసుకోండి. అప్లై చేసి జాబ్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈజీగా ఉంది గదా! ఒక ఎగ్జామే గాబట్టి కొంచెం చదువుకొని మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి. నెక్స్ట్ మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో
వాళ్ళకి వాయిస్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. వాయిస్ టెస్ట్ లేదా సైకలాజికల్ అసైన్‌మెంట్ లేదా ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేవి లేదా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ గూడా చేస్తారనమాట. ఇదంతా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి జాబ్ అనేది వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ జాబ్ అనేది ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే నేను కింద మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఎళ్లి మీరు ఆ జాబ్ డేట్ ఇచ్చాను గదా! ఆ డేట్ అప్పుడు ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే దానిలో నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ అనేది ఉండాలంట. నెక్స్ట్ సిగ్నేచర్ ఇమేజ్. ఆ సిగ్నేచర్ గూడా బ్లాక్ పెన్‌తో వైట్ పేపర్ మీద మంచిగా పెట్టుకొని జేపీజీ ఫార్మాట్‌లో అంతా ఉండాలి. ఆ 2 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇచ్చారనమాట. నెక్స్ట్ అందరూ అప్లై జేసుకోండి. అప్లై జేసుకొని ఈ వీడియో గనక మీకెంతైనా ఉపయోగపడితే లేదా మీకు ఏ మాత్రమైనా ఓకే. మంచిగా అనిపించింది అనుకుంటే ప్లీజ్ మన ఛానెల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మరిన్ని ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాము. చూడండి. అప్లై చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.